ఈ ప్రభుత్వాన్ని గతంలో మీరు గద్దె ఎక్కేయడం కోసం పనిచేశారు. ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నిస్తున్నారు. 9 సంవత్సరాలు నష్టపోయిన నిరుద్యోగులు ఇప్పటి నుంచి నష్టపోవద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గెలుపులో నిరుద్యోగులు ప్రధాన పాత్ర వహించారు. ఏడాదిలోనే మేము అధికారంలో వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే 60,000 పోస్టులు ఇస్తున్నామని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించి అందరికి కూడా నియామక పత్రాలు అందజేశారు. అంటే 60,000 ఉద్యోగాలు రాలేదా? ఆ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ కి మీరు 60,000 నింపుకొని ఇప్పుడు 60,000లో ఈ 2 లక్షలలో మ్యాచ్ చేసేసి 60,000 ఇచ్చేసినామంటారు. ట్విట్టర్ లో మళ్ళీ రాహుల్ గాంధీ చూడనికే, ఖర్గే గారు చూడనికే, ప్రియాంక గాంధీ చూడనికే, సోనియా గాంధీ చూడనికే త్వరలో ఉద్యోగాల జాతర అని ఇంగ్లీష్ లో తెలుగులో పెడితే అయిపోయిందా? సాధారణంగా ముస్లిం కమ్యూనిటీలో ఎవరు కూడా మహిళలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ మీరు బురకా వేసుకొని బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న క్రమంలో మీ బంధువులు కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ వద్దు అని చెప్పలేదా? నువ్వు ఏమన్నా చెయ్యి, కానీ మంచి చెయ్యి. మంచి కోసం నువ్వు బయట ఎంత తిరిగినా మేము అడ్డుపడం, కానీ మంచితనం ముసుగులో నువ్వు చెడు చేస్తే మాత్రం ఖచ్చితంగా అది తప్పే అవుతుంది అని చెప్పేసి నా ధర్మం నాకు చెప్పింది. ఆస్మా అనేటామె ఒరిజినల్ గా అసలైనటువంటి నిరుద్యోగి అంటారు. 100% నన్ను నిరుద్యోగి కాదంటే పళ్ళు రాలగొట్ట బుద్ధి అవుతుంది నాకు. నేను ఇంత జెన్యున్గా వచ్చినప్పుడు నన్నే మీరు విమర్శిస్తున్నప్పుడు ఇంకా ఎంతమంది నిరుద్యోగులు అంటారు అట్లే. 2023 ఎలక్షన్స్ లో మీలాగే ఒక విద్యార్థి నిరుద్యోగి రాజకీయాలకు కూడా వచ్చింది, నామినేషన్ చేసింది. బరెలెక్క ఎలియాస్ శిరీష, ఆమె రాజకీయాలకు వచ్చింది. మీరు కూడా రాజకీయ అరంగేట్రం చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఏం చదువుకోని వాళ్ళకి ఇంత మమ్మల్ని పాలిస్తుంటే ఇంత చదువుకున్న వాళ్ళు మమ్మల్ని దద్దమ్మల్ని చేస్తున్నారు. వీళ్ళు మేమెందుకు రావద్దు? వీళ్ళ ధైర్యం ఏంటంటే వీళ్ళతో డబ్బులు లేవు, వెనకాల బలగం లేదు, ఏం చేసినా వీళ్ళని అడిగే దిక్కు లేదు, వీళ్ళ రాజకీయాలకు వచ్చేంత సీన్ లేదు అనుకుంటున్నారు. కానీ అంత సీన్ లేదు. రాజకీయం అంటే పైసలు ఖర్చు అది తప్పు, అది అవాసం. అది పోగొట్టే ప్రయత్నమే నేను చేస్తాను. ఇప్పుడున్న నేపథ్యంలో బీసీలకు కూడా 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఏమనుకుంటారు మీ యాజ్ ఏ ఓయూ స్టూడెంట్ గా? బీసీఏ బిసిడిఈ ఇన్ని వర్గాలకి మా లోపల మాకే చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ గవర్నమెంట్. ఈరోజు ముస్లింల మీదకి మిగతా కేటగిరీస్ అన్ని ఫైటింగ్ కి రావాలా? బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఈ మధ్య కాలంలో ప్రభుత్వం అక్కడ ఆలయాన్ని పడవేసింది. ఒకవేళ మీరు దాని మీద మాట్లాడాలి అంటే చెప్పాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు? అది పడగొట్టడం, విగ్రహాన్ని దాచిపెట్టడం సరైనదేనా? మనుషులతో పెట్టుకుంటే ఓకే, కానీ దేవుళ్లతో పెట్టుకోవద్దు. అది ఎప్పటికైనా వినాశనానికే దారి తీస్తుంది. దేశం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఐ లవ్ ఇండియా. నాకు ఇంట్లో ఎవరు ఉండరు తప్ప నేను వన్స్ అడుగు బయటకు పెడితే మాత్రం నాకు ప్రపంచమే కుటుంబం. స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేసినటువంటి మహిళ, ఇప్పుడు అదే ప్రభుత్వం ప్రశ్నిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిరుద్యోగిగా మారి జాబ్ క్యాలెండర్ వేయలేదని చెప్పేసి గొంతెత్తి ఒక ప్రశ్నించే గొంతుగా మన ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీలో ఉన్నటువంటి మహిళలు ఎవరు కూడా గడప దాటి బయట అడుగు పెట్టరు. కానీ ఈ మహిళ గడప దాటి బయట అడుగు పెట్టడంతో జనసంచారంలో తిరుగుతూ ఎదురిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి మహిళ మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య వైరల్గా మారుతున్నటువంటి నిరుద్యోగి ఆస్మా షేక్. నమస్తే అండి, బాగున్నారా? ఏంటి ఈ ప్రభుత్వాన్ని గతంలో మీరు గద్దె ఎక్కేయడం కోసం పనిచేశారు, ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నిస్తున్నారు. ఎందుకు అలా ప్రశ్నించాల్సిన కారణం ఏంటి? మాకు విద్యార్థులకు కావాల్సింది నోటిఫికేషన్స్. మేము చదువుకొని అన్ని అర్హతలు సంపాదించుకొని మేము ఉద్యోగాల కోసం వెయిట్ చేసే క్రమంలో గత ప్రభుత్వం మనకి 10 సంవత్సరాల నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. వాళ్ళు దిగిపోయేటప్పుడు వాళ్ళ సొంత లాభం కోసం ఎలాగైనా గెలవాలని వాళ్ళ అనుకున్నారు. కాబట్టి దిగిపోయే సంవత్సరం వాళ్ళు ఏం చేశారంటే నోటిఫికేషన్స్ అన్నీ ఇచ్చేసి అప్పుడు వాళ్ళని మేము ఓడగొట్టినాం నిరుద్యోగులం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఓడగొట్టి 10 సంవత్సరాల జీవితకాలం తీసుకొస్తారా? మళ్ళీ బ్యాక్ సమయం అనేది వెనకాలకు వెళ్తుందా? అలాంటప్పుడు 9 సంవత్సరాలు నష్టపోయిన నిరుద్యోగులు ఇప్పటి నుంచి నష్టపోవద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గెలుపులో నిరుద్యోగులు ప్రధాన పాత్ర వహించారు. కానీ వీళ్ళు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే అప్పుడు మేనిఫెస్టో ఏం చెప్పారు? మేనిఫెస్టోలో ఏడాదిలోనే మేము అధికారంలో వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. పైనుంచి 10,000 నోటిఫికేషన్స్లోనే కొన్ని పోస్టులు యాడ్ చేసి 10,000 నోటిఫికేషన్స్ ఇచ్చిరు వీళ్ళు. అంతే, డిఎస్సిలో వేరే విభాగాల్లో 10,000 నోటిఫికేషన్స్ ఇచ్చిరు. దానికే వీళ్ళు 60,000 70,000 అని చెప్పుకొని మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 18 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు వీళ్ళొక్క నోటిఫికేషన్ గతంలో చూసినట్లయితే వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజులకే
60,000 పోస్టులు ఇస్తున్నామని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించి అందరికి కూడా నియామక పత్రాలు అందజేశారు. అంటే 60,000 ఉద్యోగాలు రాలేదా? ఆ జీవోలన్నీ అట్లే పెట్టేసి వాళ్ళు ఏం చేసిర్రు, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ కి వీళ్ళు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిర్రు, నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. ఆ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ కి మీరు 60,000 నింపుకొని ఇప్పుడు 60,000 ఈ 2 లక్షల మ్యాచ్ చేసేసి 60,000 ఇచ్చేసినామంటారు. మళ్ళీ ఈయన శ్రీధర్ బాబు సార్ 70,000 అంటాడు. ఒక్కొక్క సంఖ్య చెప్తలేరు వీళ్ళు అసలు. ఇంకా మళ్ళీ రేపు తెల్లారేసరికి 80,000 కూడా అవుతాయి. మళ్ళీ ఈరోజు 10,000 ఎక్కడ నింపుతారో ఎట్లా నింపుతారో తెలియదు. కానీ ఖచ్చితంగా రేపు తెల్లారేసరికి 80,000 కూడా అనేటట్టు ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిర్రు వీళ్ళు? ఏడాది లోపే ఇవ్వాలి. మరి 18 నెలలు అవుతుంది కదా, ఎందుకు ఇవ్వట్లేదు మరి? అది మా ప్రశ్న. అందుకే మేము ఇట్లా ఉద్యమాలు చేస్తున్నాం. అంటే ఈ మధ్య కాలంలో కూడా ఒక ప్రెస్ మీట్ లో రాబోయే రోజుల్లో ఉద్యోగాల జాతర అని చెప్పేసి అన్నారు. మీరు ఉద్యోగాలు వద్దు మొర్రు అని చెప్పేసి కూడా మీరు ధర్నాలు చేస్తారని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఆ కాలం రాలేదా, ఆ సమయం రాలేదా? నాకు నవ్వొస్తుంది ఉద్యోగాల జాతర అంటే. నేను చెప్పినా కదా, మా కురుమూర్తి జాతర 2 సార్లు అయిపోయింది. సంవత్సరంలో ఒక్కసారి జరిగే జాతర 2 సంవత్సరాల్లో 2 జాతరలు అయిపోయినాయి. కానీ ఈ ఉద్యోగాల జాతర ఏడుందో మాకైతే కనిపిస్తలేదు. మరి ఎట్లా చెప్తున్నారు ఉద్యోగాల జాతర అని? ట్విట్టర్లో మళ్ళీ రాహుల్ గాంధీ చూడనికే, ఖర్గే గారు చూడనికే, ప్రియాంక గాంధీ చూడనికే, సోనియా గాంధీ చూడనికే మేము ఉద్యోగాల జాతర త్వరలో ఉద్యోగాల జాతర అని ఇంగ్లీష్లో తెలుగులో పెడితే అయిపోయిందా? ఏడ ఉంది ఉద్యోగాల జాతర? మమ్మల్ని అడగమని చెప్పండి, మేము చెప్తాం. ఆ రోజు ఖర్గే గారు వస్తున్నారని చెప్తే ముందస్తు అరెస్టులు చేసిరు మమ్మల్ని అందరినీ. ఎక్కడ ఈ విషయాలన్నీ మేము చెప్తాము అన్నట్టు. అరెస్ట్ అంటే కూడా గుర్తొచ్చింది, మిమ్మల్ని అరెస్ట్ చేసే క్రమంలో అక్కడ ఒక ఫోటో పట్టుకొని కూడా వాడవాడ తిరుగుకుంటూ ప్రతి ఒక్కరిని ఏదో నేరం చేసిన వారిని కనుక చూపించినట్టుగా ఎంక్వైరీ చేశారు. దానివల్ల నేను చాలా బాధపడ్డానని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏంది అసలు ఆ విషయం ఏంటి? ఇంతకు ముందు గత ప్రభుత్వంలో కూడా చాలా అరెస్టులు జరిగినాయి. కానీ అంతకుముందు మాకు కాల్ వచ్చేది. నేను అమ్మాయిని కదా, నాకు ఒక ఫోన్ కాల్ చేసేటోళ్ళు వాళ్ళు. ఇట్లా ముట్టడి ఇవన్నీ ఉన్నాయి కదా, ముందస్తు అరెస్టులు ఉన్నాయంటే నా ఇష్టమైతే నేను అక్కడ ఉంటా, లేదంటే ముట్టడికి వెళ్తా, లేదంటే ఇంకెక్కడైనా పోయి తలదాచుకుంటా. కానీ ఈసారి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, కనీసం ఒక ఫోన్ కాల్ లేకుండా, నేనుండే చిన్న బస్తీలో, ఆ బస్తీలో ప్రతి 12 గల్లీలు ఉంటాయి. ఆ గల్లీలో ఇద్దరు పోలీసులు పోయి వెతుకుంటా ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందంటే, నేనేమన్నా టెర్రరిస్టునా, నేను అసలు ఏం చేస్తున్నాను? నన్ను ఒక అమ్మాయి ఫోటో అట్లా చూయిస్తే ఏమనుకుంటారు అక్కడ? అసలు ఇప్పటికీ నాకు అక్కడ మొహం లేదు నిజం చెప్పాలంటే. ఏదో తప్పు చేసిన దాని లెక్కలే చూస్తారు అక్కడ. దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఈ ప్రభుత్వం చెప్తుందా? ఈ రేవంత్ రెడ్డి చెప్తాడా? అంటే ప్రజలు చూస్తున్నారు లేండి మీరు ఏం చేస్తున్నారు. చూస్తున్నారు. కానీ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు ఎందుకు చేసిరంటే, ఒక 2 డేస్ తర్వాత నేనే బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇట్లా మూమెంట్స్ చేస్తున్నా కదా, అట్లా ముందస్తు అరెస్టులు చేసిరు అని అంటే, తెల్లారేసరికి వచ్చేసరికి ఏమో అనుకున్నాము. ఎందుకంటే బస్తీలో అంటే కొన్ని దొంగతనాలు ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా అనుకుంటారు, అనుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అయినా ఒక అమ్మాయి గురించి అట్లా చూపించడం తప్పు. అండ్ ఒక అమ్మాయిని పోలీసులు తీసుకుపోతున్నారు అంటే వేరే విధంగా కూడా అనుకునే అవకాశాలు ఉంటాయి కదా. లేడీ కానిస్టేబుల్ వచ్చారా లేకుంటే? ఒక ఆమె లేడీ కానిస్టేబుల్ వచ్చింది, ఒక ఆయన జెంట్స్ వచ్చిరు. వాళ్ళిద్దరు పైకే వచ్చిరు, మా రూమ్ దగ్గరకే వచ్చిరు. వచ్చేసి నేను వస్తాను మీరు వెళ్ళండి కిందికంటే కూడా వెళ్ళే. ఆమె అయితే నేను వాష్రూమ్ పోయినా వాష్రూమ్ దగ్గరికి కూడా వచ్చింది. సరే అని చెప్పేసి ఆయన కిందికి వెళ్ళి ఆయన వెయిట్ చేసిండు. తర్వాత ఇక నేనే వెళ్ళిపోయాను, ఎందుకంటే నా సొంత ఇల్లు కాదు అది, అక్కడ నేను న్యూసెన్స్ చేయలేను కదా. అట్లానే సైలెంట్గా పోయి కోఆపరేట్ చేసి పోయినా. ఆస్మా గారు, సాధారణంగా ముస్లిం కమ్యూనిటీలో ఎవరు కూడా మహిళలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ మీరు బుర్కా వేసుకొని బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న క్రమంలో మీ బంధువులు కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ వద్దు అని చెప్పలేదా? ఎవరు వద్దని చెప్పలేదు. ఆ అరెస్ట్ తర్వాత కొంచెం మా ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ అయ్యారు బాగా. ఎందుకో అరెస్ట్ చేసిరు అంటే, మా తల్లిదండ్రులు అయితే లేరు ఇద్దరు. అయితే మా అత్తయ్య మామయ్య వాళ్ళే మేనమామలు వాళ్ళే కొంచెం తప్పుగా అనుకున్నారు, ఎందుకు అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేసిరు అని చెప్పేసి మా నంబర్స్ బ్లాక్ కూడా చేసిరు వాళ్ళు. తర్వాత చెప్పుకోగలిగిన ఇట్లా అయింది, అందుకే ముందస్తు అరెస్ట్ చేసిరు అని అంటే, వాళ్ళకు చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి అంత అవగాహన ఉండదు. వీళ్ళు చేసే పనులే కనిపిస్తాయి తప్ప వాళ్ళకి అంత అవగాహన ఉండదు. తర్వాత చెప్పుకోవాల్సి వచ్చింది. సో ఆ 2 రోజులైతే నేను బాధపడ్డా కదా. కమ్యూనిటీ బయటికి రారు అంటే, నువ్వు తప్పు చేయనంత వరకు ఎవ్వరు కూడా నన్ను ఆపరు. నేను చేసే నువ్వు ఏమన్నా చెయ్యి, కానీ మంచి చెయ్యి. మంచి కోసం నువ్వు బయట ఎంత తిరిగినా మేము అడ్డుపడం. కానీ మంచితనం ముసుగులో నువ్వు చెడు చేస్తే మాత్రం ఖచ్చితంగా అది తప్పే అవుతుంది అని చెప్పేసి నా ధర్మం నాకు చెప్పింది. ఇంకొకటి, నేను ఇట్లా ఉన్నా నిరుద్యోగుల కోసమే కొట్లాడుతున్నా, నేను చేసేది తప్పు అని ఎవరు కూడా ఇప్పటిదాకా అయితే వ్యతిరేకించలేదు. అంటే మీ మీద కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఏంటంటే ఒరిజినల్గా ఆమె నిరుద్యోగి కాదు, ప్రతిపక్ష పార్టీలు చేయిస్తున్నటువంటి కుట్రలో భాగంగానే తను మాట్లాడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎవరు చేయిస్తున్నారు కుట్ర? అది మీరు చెప్పాలి కదా. ఎవరు చేయిస్తున్నారు అంటే వాళ్ళు ఏం చూసిరని ఆ మాట చెప్తున్నారు. మీరేం చదివి? నేను పీజీ చదివినా. ఎక్కడ? ఉస్మాన్ యూనివర్సిటీ. ఏ ఇయర్?
2017లో అయిపోయింది. ఓకే. ఏం ఆ తీసుకున్నారు? తర్వాత టీపీటీ తెలుగు, ఎంఏ తెలుగు. ఆ తర్వాత టీపీటీ చేసిన, ఓకే. తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసిన. నేను ముస్లిం అయినప్పటికీ నేను తెలుగు చేసిన. మరి తెలుగు భాష అంటే నాకు ఇష్టం కాబట్టి, అండ్ మన ఊర్లో బ్యాక్గ్రౌండ్ ఊర్లు కాబట్టి అంత ఇంగ్లీషు ఇవన్నీ పట్టు ఉండవు. ఉర్దూ మీడియం స్కూల్స్ అవైలబుల్ ఉండవు కాబట్టి చిన్న చిన్న స్కూల్స్ కాబట్టి ఏది అవైలబుల్గా ఉంటే చదువుకోవాలన్న పట్టుదల మాకుంది కాబట్టే అప్పుడు ఏది అందుబాటులో ఉంటే ఆ భాష పైన మమకారం పెంచుకొని చదువుకున్నాం మేము. మీరు ఎంఏ చేశారంటున్నారు, టీపీటీ చేశారంటున్నారు. మరి మీరు ఎప్పుడు కూడా డిఎస్సి రాసేటువంటి పరిస్థితి రాలేదా మీకు? డిఎస్సి రాసిన, పోస్టులు లేవు. ఎప్పుడు రాలేదా? పోస్టులు లేవు, ఒక్కటే డిఎస్సి. నేను ఫస్ట్ టైం, ఇవే ఫస్ట్ అటెంప్ట్స్ నావి. ఇంతకుముందు 2-3 మిస్ అయినవి ఏం లేవు. ఇప్పుడే ఫస్ట్ అటెంప్ట్స్, ఇప్పుడే రాస్తున్నా ఎగ్జామ్స్. అయితే డిఎస్సి పోస్టులు లేవు. గురుకులాలో కోర్టులో ఉంది కేసు. ఇంకా జనరల్ జేఎల్ కూడా 1:2లో వచ్చి మిస్ అయిపోయింది. అది అది కూడా వెరిఫికేషన్కి వెళ్ళేసి వచ్చిన. అది హారిజంటల్ రావడం వల్ల, ఇవన్నీ హారిజంటల్ వచ్చి వర్టికల్ పోవడం వల్ల, నోటిఫికేషన్లు వర్టికల్లో వచ్చి ఈ ఇవ్వడం మాత్రం, ఆర్డర్ కాపీస్ ఇవ్వడం మాత్రం హారిజంటల్లో ఇవ్వడం వల్ల రిజల్ట్స్ మాకు కొంచెం మహిళలకి అన్యాయం జరిగింది దీంట్లో. అయినా సరే దాన్ని కోర్టు తీర్పుని మేము గౌరవించి మళ్ళీ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. ఇంకొకటి మర్చిపోయిన, నిరుద్యోగులు కాదంటారు కదా, ఈ గవర్నమెంట్ని గెలిపించుకున్న తర్వాత 1 ఇయర్ కూర్చొని చదివినాం. ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేము మేము ఉద్యమాలకి. 1 ఇయర్ కూర్చొని చదివి మళ్ళీ ఈ 8 నెలల నుంచే ఉద్యమాలు చేస్తున్నాం మేము. ఎందుకు? మీ మీద నమ్మకంతో చదువుకున్నాం. మా నోటిఫికేషన్స్ ఎందుకు ఇవ్వలే? 2 టెట్లు ఇస్తే అయిపోయిందా? అవి నోటిఫికేషన్స్, అర్హత పరీక్షలు అవి. ఇప్పుడు మాకు కాంపిటీషన్ తెచ్చిపెట్టారు. ఎందుకు? మీ ఖజానా ఖాళీ అయిందని చెప్పేసి ఇవి టెట్ నోటిఫికేషన్లు ఇచ్చి డిఎస్సి అభ్యర్థులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ వసూళ్లు పెట్టుకొని మీరు ఢిల్లీ పొంటి తిరుగుతురా, ఢిల్లీకి హైదరాబాద్కి ఇన్ని ట్రిప్పులు వేసుకొని తిరుగుతున్నారు. అయితే ఆస్మా అనేటామె ఒరిజినల్ గా అసలైనటువంటి నిరుద్యోగి అంటారు మీరు. 100%. ఎలాంటి నిరుద్యోగాన్ని ముసుగు లేదంటారు? ఎలాంటిది లేదు. నేను టెట్ క్వాలిఫై అయినా, నెట్ క్వాలిఫై అయినా, సెట్ క్వాలిఫై అయినా. మరి ఏ నాయకుడు క్వాలిఫై అయ్యిండు? నేను రాసిన ఎగ్జామ్స్ రాసిండా నన్ను అనేట ఆయన? ఎవరైనా సరే నేను రాసిన ఎగ్జామ్స్ ఆయన రాసింటే నా ఎగ్జామ్ రాయకపోవచ్చు కానీ ప్రజలందరూ ఎన్నుకొని ముఖ్యమంత్రి చేశారు కదా. ప్రజలందరూ ఎన్నుకొని ముఖ్యమంత్రి చేశారు కదా. ఆ ప్రజల్లో నేను కూడా ఉన్నా కదా, నాలాంటి నిరుద్యోగులు కూడా ఉన్నారు కదా. అంటే నిరుద్యోగులు అవసరం లేదా మీకు? ఈరోజు విమర్శిస్తున్నారు కదా, మరి ఆ రోజు మేము అవసరం పడ్డాము, ఆ రోజు మమ్మల్ని పిలిపించి మరి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పారు. మరి ఈ రోజు మేము అవసరం లేదా మీకు? మేము అన్ని బట్టబయలు చేయాలా? మరి చెయ్యాలా? మరి మేము ఆ రోజు మమ్మల్ని ఎందుకు పిలిపించారు? ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు ఇంత పోరాటం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నప్పుడు భయం అనిపించట్లే? అస్సలు అనిపించట్లేదు. ఎందుకంటే కేసులు అవుతున్నాయి, ప్రాణం పోయినా పర్లేదు అనిపిస్తుంది. అస్సలు అనిపించట్లేదు. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే నాకున్న చెల్లె ఒకటే ఉంది కాబట్టి తన లైఫ్ బాగుంటే చాలు అనుకుంటాను. తను హ్యాపీగా ఉంటే చాలు. ఇక ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదు, బతుకున్నా పర్లేదు. ఇక ఏదైతే అది అయింది అనుకున్నా. అట్లానే మొత్తం మాకు చదువు తప్ప వేరే ఆధారం లేదు. నాకు నా చెల్లె ఒకతే ఉంది. అమ్మ నాన్న ఇద్దరు కూడా చనిపోయారు కాబట్టి 2007లో మా నాన్న చనిపోయారు. హార్ట్ స్ట్రోక్. రంజాన్ పండుగ రోజే చనిపోయారు. అమ్మగారు 2019లో, కరోనాకి ముందు. మరి ఇప్పుడు అమ్మగారు లేరు, నాన్నగారు లేరు, మీ ఇద్దరిది కుటుంబ పోషణ కానివ్వండి, మీ జీవనం ఎట్లా సాగుతుంది ఈ పరిస్థితి? నేను మా నాన్న చనిపోగానే 2018లోనే కుట్టు మిషన్ నేర్చుకున్నా. అప్పటి నుంచి ప్రాక్టీస్తోనే ఇప్పటి వరకు మంచిగా పర్ఫెక్ట్ అయిపోయినా. నేను ఇప్పటికీ కూడా నా రూమ్లో కుట్టు మిషన్ ఉంటుంది. అది నా ఓనర్స్కి తెలుసు, నాకు తెలుసు. వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు దగ్గర నుంచి. ఆ గల్లీలో కానీ, వేరే గల్లీలు అంటే నేను తెలియకపోవచ్చు, ఆ గల్లీలో తెలుసు. వీళ్ళు చేసిన ఘనకారానికి ఇప్పుడు బస్తీ మొత్తం తెలుసు. కాబట్టి నాకు కుట్టు మిషనే ఆధారము. అది చేస్తూనే నేను చదువుకున్నా. నన్ను నిరుద్యోగి కాదంటే పళ్ళు రాలగొట్ట బుద్ధి అవుతుంది నాకు. నేను ఇంత జెన్యున్గా వచ్చినప్పుడు నన్నే మీరు విమర్శిస్తున్నప్పుడు ఇంకా ఎంతమంది నిరుద్యోగులు అంటారు? అట్లే ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నిరుద్యోగులు కాదంటారు వీళ్ళు. ఒక్కసారి మా స్టేటస్లు చూసిరా, ఒకసారి వీళ్ళ జీవన పరిస్థితి ఎట్లుందని గమనిస్తే వీళ్ళు నిరుద్యోగులా, స్వచ్ఛందంగా వచ్చిర్రా లేదా అనే విషయం వీళ్ళకి అర్థమవుతుంది. కుటుంబ నేపథ్యం చూస్తేనేమో అమ్మా నాన్న లేరు, చెల్లి ఒకటి ఉంది. ఇట్లా పోరాటం చేస్తుంటే ఏమొరుగుతుందని చెప్పండి మీకు? ఏమొరగదు. కానీ నీతి నిజాయితీ కోసం ఎంత దూరమైనా వెళ్తాం మేము. అదొక్కటి నా తల్లిదండ్రులు నాకు నేర్పించిరు. నువ్వు మంచి కోసం ఎంత దూరమైనా వెళ్ళనేదే నేర్పించిరు నాకు. అదే నేను ఫాలో అయితే ఒక విషయం, నాకు అన్యాయం జరుగుతున్నప్పుడు నేను ప్రశ్నించడంలో తప్పు లేదు. ప్రశ్నించవచ్చు, తప్పు లేదు. అయితే మీరు గతంలో చూసినట్లయితే ఎవరైనా ధర్నాలు చేయాలన్నా, నిరాహార దీక్ష చేయాలన్నది కూడా బహిరంగంగా బయట చేస్తుంటారు, రోడ్ల మీద చేస్తుంటారు. కానీ మీరు ఒక క్రమంలో, ఒక సమయంలో అశోక్ సార్ వాళ్ళ ఇంట్లో చేశారు. అంటే దాదాపుగా గురుకుల పాఠశాలకు నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి దాని విషయంలో 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అయితే మేము పర్మిషన్ కోసం అడిగినాము.
అడిగితే వాళ్ళు ఏమైందంటే ఇవ్వలేదు. అయితే మేము ఒక ధర్నానే ప్లాన్ ఎవరెవరు చేశారు దాంట్లో? ఆ దీక్షలో ఎవరెవరు పాల్గొన్నారు? నేను, హ్మ్. ఇందిరా నాయక్, హుహు. కుమార్, ఓకే. బుక్య కుమార్ అని, హ్మ్. ఆ అన్న, అశోక్ సార్ నలుగురం చేసినాం. ఓకే. మేము ముగ్గురం ఫస్ట్ ఫిక్స్ అయినాం. నేను, ఇందిరా నాయక్, కుమార్ అన్న ముగ్గురం ఫిక్స్ అయినాం. హ్మ్. మేము ముగ్గురం వేరే వేరే నోటిఫికేషన్స్ పైన కూర్చున్నాం. నేను గురుకుల, ఇందిరా నాయక్ గ్రూప్స్ పైన, ఓకే. తను బుక్య కుమార్ అన్న డిఎస్సి పైన డిఎస్సి ఇట్లా పైన. ఇట్లా కూర్చున్నాము. అయితే మా అందరికి మద్దతుగా అశోక్ సార్ కూర్చున్నారు. ఓకే. అట్లా. సో, ఎక్కడ పర్మిషన్ దొరకకపోయేసరికి ఆ రోజు ఏమైందంటే పైన మేము ఇందిరా పార్క్‌లో ధర్నా పెట్టుకున్నాం. అక్కడ పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి క్యాన్సెల్ చేసిర్రు. అయితే తర్వాత ఎట్లయితే అట్లయిందని చెప్పేసి అశోక్ సార్ వాళ్ళ స్టూడియో పైన పెట్టుకున్నాం. మళ్ళా టెంట్లు వీకేసిర్రు. ఆహా! ఇట్లా చేస్తారా అని చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకొని ఇక దీక్షకు కూర్చున్నాం మేము. హ్మ్. అమరణ నిరాహార దీక్షకే కూర్చున్నాము. మళ్ళీ వెంకట్ బల్మూరన్న వచ్చి గవర్నమెంట్ తరపు నుంచి హామీలు ఇవ్వడం వల్ల విరమింపజేసినాము. విరమించినా నో యూజ్. ఓన్లీ టెట్ నోటిఫికేషన్ ఒకటే వచ్చింది ఆ డిమాండ్స్‌లో. వేరే ఏ ఓకే. నోటిఫికేషన్స్ కూడా రాలేదు. ఇప్పుడున్న నేపథ్యంలో బీసీలకు గూడా 42% రిజర్వేషన్ ఇస్తారని జెప్పేసి గూడా కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిర్రు. హ్మ్. ఏమనుకుంటారు మీ యాస్ ఏ ఓయూ స్టూడెంట్‌గా మీకు అనుభవం ఉంటుంది గదా! ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు బీజేపీ వాళ్ళు వ్యతిరేకిస్తుర్రు గదా! హ్మ్. బీసీ రిజర్వేషన్‌ని. ఎందుకు వ్యతిరేకిస్తుర్రు? ముస్లిమ్స్‌కి ఎక్కువ శాతం ఇస్తుర్రు అని చెప్పేసి అవును. వ్యతిరేకిస్తున్నారు గదా! మరి మాకు బీసీ ఎందుకు ఇస్తున్నారు? ఈడబ్ల్యూఎస్ ఇవ్వండి అందరికీ. అవును. ఎంఆర్ఓ ఆఫీస్‌లో పోతేనేమో మీకు ఈడబ్ల్యూఎస్ ఇవ్వము అంటారు. అవును. ఇక్కడ మాకేమో బీసీఈ ఉంది. బీసీఈ అని పేర్లోనే ఉంది గానీ మమ్మల్ని బీసీలో ఎందుకు కలుపుతలేరు మీరు? హ్మ్. మాకు ఎక్కువ రిజర్వేషన్‌లు ఇస్తున్నారని చెప్పేసి మీరెందుకు వ్యతిరేకించిర్రు దాన్ని? ఆ! ఇప్పుడు బీసీఈ ఉన్నప్పుడు మేము బీసీలో కలవనప్పుడు మాకు ఈడబ్ల్యూఎస్ ఇవ్వండి అని చెప్తున్నాము. ఇప్పుడు అట్లాంటప్పుడు ఈ రేవంత్ రెడ్డికి గూడా మా మీద అంత అభిమానం కారిపోయేంత అభిమానం ఉంటే పక్కకు పెట్టు మా రిజర్వేషన్‌ని. నువ్వు సెపరేట్‌గా చెయ్యి మా రిజర్వేషన్‌ని. అప్పుడు ఈడబ్ల్యూఎస్ సెపరేట్‌గా తేలేదా అందరి కోసం? అట్లా ముస్లిం రిజర్వేషన్‌ని సెపరేట్‌గా అంత అభిమానం ఉంటే తీసుకురావాలే గానీ, ఈ రిజర్వేషన్‌లో ఎక్కువ మాకే ఇవ్వడం వల్ల మిగతా కేటగిరీస్ అన్నీ సఫర్ అయితాయి గదా! ఎవరిదైతే ఏంది న్యాయం న్యాయమే మాట్లాడాలి. వాళ్ళు హర్ట్ అయ్యి అట్లా ఇట్లా మాట్లాడుతుర్రు. ఇదంతా ఎన్ని బీసీ ఏ, బి, సి, డి, ఈ ఇన్ని వర్గాలకి మా లోపల మాకే చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ గవర్నమెంట్‌లవి. మరి సోయి లేదా? ఆ రోజు పెట్టే రోజు ఎట్లా పెట్టాలి? ఏ కేటగిరీకి ముందు పెట్టాలి? ఏ కేటగిరీకి ఎంత శాతం పెట్టాలనే సోయి లేకుండా అట్లెట్లా పెడతారు మరి? ఈరోజు ముస్లింల మీదకి మిగతా కేటగిరీస్ అన్నీ ఫైటింగ్‌కి రావాలా? మీ ఉద్దేశ్యం ఏందసలు గవర్నమెంట్‌ది? హ్మ్. అందుకే వాళ్ళన్నారు వ్యతిరేకిస్తున్నామని. కానీ దీని ద్వారా బీజేపీలో ముస్లిమ్స్‌కి ఉన్న ప్రాధాన్యత కూడా తెలిసిపోయింది. మాకు ఎక్కువ శాతం ఇస్తున్నామంటే మీరు వ్యతిరేకించిర్రు గదా! అంటే మా ఓట్లను తీసేస్తారా? ఓటర్ లిస్ట్‌ల? ముస్లింకి ఎలక్షన్ ముస్లిమ్స్ వాళ్ళకి ఎలక్షన్స్ సెపరేట్ పెడతారా మీరు? అయితే ఒక విషయం మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్‌లో మీరు హాజరవ్వడం జరిగింది. అద్దంకి దయాకర్ అదే. వచ్చారు. అప్పుడు జరిగినటువంటి సంభాషణ ఏంది? మీరేం మాట్లాడారు? ఆయనేమో హామీ ఇచ్చారు. ఆయన వచ్చారు. హ్మ్. ఫస్ట్ బోనాల పండుగ అని చెప్పేసి వచ్చారు. అందరూ అక్కడున్న నిరుద్యోగులు వ్యతిరేకించేసరికి నేను మళ్ళీ వస్తాను. మీ సమస్యలన్నీ వింటానని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజు దాకా సప్పుడు లేదు. ఆ రోజు వచ్చిర్రు. అందరము సమస్యలు వినడానికే వచ్చిర్రు కాబట్టి నేనైతే స్వచ్ఛందంగా నా సమస్యలన్నీ చెప్పిన. హ్మ్. నావి నిరుద్యోగులవందరివి చెప్పేసిన. చెప్పేసిన తర్వాత ఇక కొన్ని అడ్డంగా కూడా మాట్లాడినాము. వాళ్ళకి అర్థమైంటది సీను. అర్థమైనా ఆయన ఓపికగా విన్నాడు. నాకదే ఆశ్చర్యం అనిపించింది. అంత ఓపికతోని ఎట్లా విన్నాడు అనేది కూడా అర్థం కాలేదు నాకు. ఎందుకు విన్నాడో కూడా తెలవదు. హ్మ్. దాని లోపల అంతర్యం ఏందో కూడా తెలవదు. ఆ రోజు నిరుద్యోగిని అడ్డం పెట్టుకొని సీఎంని కలిసిర్రు మీరు. ఎందుకు సీఎం మీకు కూడా అపాయింట్‌మెంట్ ఇస్తలేడా? నేను పోయి ఇట్లా కలిసినా అంటేనే టక్కున కలిసిండు మిమ్మల్ని. మీరు పోయేటప్పుడే నిరుద్యోగుల్ని ఎందుకు తీసుకోపోలేదు సీఎం దగ్గరికి? ఇన్ని రోజులకి మీకే సీఎం కలిసినట్టు లేడు. మా పుణ్యమా అని మీరు పోయి సీఎంని కలిసిర్రు. హ్మ్. మరి ఈ రోజు దాకా సప్పుడు లేదు. నిరుద్యోగుల్ని మళ్ళీ అంటే తీసుకెళ్తా ఆయన అన్నారు. కలిసినట్టు మీరే కారణమా? మేమే కారణం మరి. హ్మ్. మా వల్ల వ్యతిరేకత వచ్చింది గాబట్టే ఆ రోజు తీసుకెళ్ళిర్రు పోయి. అంటే ఆయన ఎమ్మెల్సీలో ఉన్నా గూడా గలవరా? ఎమ్మెల్సీలో ఉంటే ఆయన అపాయింట్‌మెంట్ ఉండదా ఆయనకి? వాళ్ళకెవ్వరికీ అపాయింట్‌మెంట్స్ లేవు గాబట్టే మమ్మల్ని అడ్డు పెట్టుకొని పోయిర్రు. ఓకే. లేవు వాళ్ళకి అపాయింట్‌మెంట్స్ లేవు. హ్మ్. సీఎం ఎవ్వరిని కలుస్తలేరు. హ్మ్. అదెందుకో గూడా తెలవదు మరి. ఎందుకు మీరు అట్లా చూసినట్టే చెప్తుర్రుగా? చూసినట్టే నీకు అనిపిస్తుంది గదా! ఇప్పుడు సీఎంని మా తర్వాత పోయి సీఎంని కలిసితే టక్కున అన్నిట్లో ట్విట్టర్‌లో, ఇన్‌స్టాలో, హ్మ్. అన్నిట్లో ఫేస్‌బుక్‌లో అన్నిట్లో పోస్ట్ పెట్టేసిర్రు. హ్మ్. మేమిట్లా సీఎంని కలిసినామని. మీరు మాట్లాడుతుంటే ఎట్లుందంటే నాకు బుల్లెట్ చిన్నగానే ఉంటది గానీ, దిగితే మాత్రం మన ప్రాణాలు పోతాయి అట్లా అనిపిస్తుంది. అంతే అట్లే ఉంటది. వాస్తవాలు మాట్లాడితే అట్లే ఉంటదన్నట్టు. హ్మ్. ఇప్పుడు అందుకే గదా! నేను చెప్తున్నా నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని ఆయన పోయి సీఎంని కలిసిండు. మరి నిరుద్యోగులను ఇప్పటిదాకా ఎందుకు గలిపియలేదు? అంటే మా కార్యాచరణలు ఆపడానికా? డెడ్‌లైను ఆగస్టు 15 వరకు పెట్టినాము. ఏమనుకుంటుర్రు? ఏం చేయలేము అనుకుంటుర్రు. అట్లా గాదు బరాబర్ చేసి చూపిస్తాం ఈసారి చెప్పము. గతంలో
2023 ఎలక్షన్స్‌లో మీలాగే ఒక విద్యార్థి, నిరుద్యోగి రాజకీయాల్లో కూడా వచ్చింది. నామినేషన్ వేసింది. బర్రెలక్క బర్రెలక్క. ఎలియాస్ శిరీష. నా ఫ్రెండే ఆమె కూడా. ఆమె రాజకీయాలకు వచ్చింది. మీరు కూడా రాజకీయ అరంగేట్రం చేసే అవకాశం ఉందా? తప్పేముంది వస్తే? ఇప్పుడు ఏం చదువుకోనోళ్ళే ఇంత మమ్మల్ని పాలిస్తుంటే, ఇంత చదువుకున్నోళ్ళ మమ్మల్నే దద్దమ్మల్ని చేస్తున్నారు వీళ్ళు. మేమెందుకు రావద్దు? వీళ్ళు ఏం చదువుకునేలే మా మీద, నిరుద్యోగుల మీద, ఇంత చదువు పిహెచ్డీలు చేసిన వాళ్ళ మీద కూడా పెత్తనం చలాయిస్తున్నారు. మరి మేమెందుకు ఊకుంటాము? చూసుకుంటా. వీళ్ళ ధైర్యం ఏంటంటే వీళ్ళతో డబ్బులు లేవు, వెనకాల బలగం లేదు, ఏం చేసినా వీళ్ళని అడిగే దిక్కు లేదు, వీళ్ళ రాజకీయాలకు వచ్చేంత సీన్ లేదు అనుకుంటున్నారు. కానీ అంత సీన్ లేదు. మేము వచ్చి చూపిస్తాము, పైసా లేకుండా నిజాయితీతోనే గెలిచి కూడా చూపిస్తాం. అంటే రాజకీయం అంటేనే చాలా అర్ధబలం ఉండాలని చెప్పేసి అంటుంటారు. మరి ఎలక్షన్స్ ఎన్ని కోట్లు తీసేయండి. ఉన్నాయి ఆస్మా దగ్గర మరి? ఏ కోట్లు లేవు, అసలు ఏ కోట్లు లేవు. ₹1 కూడా నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఎలాంటి కోట్లు లేవు. నాకు ఉండడానికి ఇల్లే సరిగ్గా లేదు. అలాంటిది కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే రాజకీయం అంటే పైసల ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి కదా. అది తప్పు, అది అవాసం. అది పోగొట్టే ప్రయత్నమే నేను చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వీళ్ళు ఆ అపోహ నేను బరాబర్ పోగొడతా. ఎందుకంటే వీళ్ళు సంచులు మార్చి ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ సంచులు మోసే దొంగలకి ఈరోజు పరిపాలన ఇచ్చి ఇవ్వడమే తప్పైంది. ముక్కు చెంపలు వేసుకుంటున్నాం ఈరోజు. అయితే అందుకే ఈ సంచులు మోసే దొంగల్ని మొత్తం దింపేయాలి. వీళ్ళు మళ్ళీ ఫస్ట్ ఎట్లా పెయింట్ వేసుకున్నారో ఆ స్థితికి తీసుకొస్తాం బరాబర్. మేము ఓయూలో చూస్తున్నాం ఆస్మాని. రేపు రానున్న ఉప ఎన్నికల్లో చూస్తామా? 100% చూస్తాం. జూబ్లీ హిల్స్ లో చూస్తారు. మీరు వేస్తున్నారా నామినేషన్? వేస్తా, ఖచ్చితంగా వేస్తా. అంటే మీరు ఒకరే వేస్తున్నారా, నిరుద్యోగులంతా? నాతో పాటు ఒక 20 మంది వేయచ్చు, 40 మంది వేయచ్చు, 1,00,000 మంది వేయచ్చు. ఎందుకు అందులో ప్రధానంగా నామినేషన్ వేయాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? ఎందుకు వచ్చిందంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వీళ్ళు రాజకీయం చేస్తున్నారు కదా, మేము కూడా రాజకీయం చేసే చూపిస్తాం. అంటే గెలిచి అసెంబ్లీలో మాట్లాడాలా? 100%. ఈడ మైకుల ముందు మాట్లాడుతున్నాం, ఆడ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేం? మేము బరాబర్ మాట్లాడతాం. ఆ చదువుకొని దద్దమ్మలతోన పరిపాలన చేయించుకున్న కంటే చదువుకున్న వాళ్ళు అసెంబ్లీలో ఉంటే ఈ అంత పరిపాలన చేస్తే ఇంకెంత డెవలప్మెంట్ అవుతుంది. వీళ్ళు ఉచిత పథకాలు అవి అని చెప్పేసి అందరినీ సోమరిపోతుల్ని చేస్తున్నారు. అవి కూడా ఇస్తలేరు సరిగ్గా. పాపం రైతులకి అన్యాయమే చేస్తున్నారు, అందరికి అన్యాయమే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకంటే మేము 1000 రెట్లు బెటర్. అయితే 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, కేటాయించాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాల పాటుతో ధీటుగా, అంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ధీటుగా తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత కూడా పాటుపడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మీ దృష్టిలో, మీ అనుభవంలో? ఎలా చూడొచ్చు అంటే కవితక్క తన అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో, అన్న చెల్లెళ్ళ మధ్యలో క్లాషెస్ వచ్చి మరో జగన్ షర్మిల లెక్క ఎక్కడ అయిపోతారో అనే సందేహం అయితే తెలంగాణ ప్రజల్లో వచ్చేసింది. అంటే స్వచ్ఛందంగా బీసీలకి అండగా నిలుస్తున్నారు కదా, దాని విషయంలో ఎట్లా చెప్తారు? అప్రిషియేట్ చేస్తాను నేను 100%. ఎందుకంటే అసలు ఎవరైనా పర్లేదు, బీసీల కోసం చేస్తున్నారంటే అప్రిషియేట్ చేస్తా. కానీ దీంట్లో ఏమైనా రాజకీయ కుట్రలు ఉన్నాయా లోపల అనేది చెప్పలేము. అంటే ఇప్పుడు ఎవరికైనా సాయం చేయడానికి మంచి మనసు ఉంటే చాలు. అదేవిధంగా బీసీలు కోసము వాటికి 42% రిజర్వేషన్ కావాలని చెప్పి దానికి మద్దతు ఇస్తానో ఎవరికైనా ఇవ్వచ్చు. ఇప్పుడు కవితక్క మాత్రమే కాదు కదా, తీన్మార్ మల్లన్న కూడా ఇస్తున్నారు. ఎవరిచ్చినా స్వీకరిస్తాము. కానీ ఈ రిజర్వేషన్ బిల్లులు పెట్టేటప్పుడే వీళ్ళు తప్పు చేసిర్రు. వీళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ మేధావుల్ని సంప్రదించాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఉన్నారు, కవితక్క అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ బీసీ 42% రిజర్వేషన్ కోసమే కదా. అందరినీ కూర్చోబెట్టి చర్చలు జరపండి. మమ్మల్ని ఎట్లాగో పిలుస్తలేరు, మా స్థాయి కాదంటున్నారు మమ్మల్ని. కాబట్టి మీ స్థాయి ఉన్న వాళ్ళతోనన్నా చర్చలు జరిపి పెట్టరాదు, అసెంబ్లీలో మాట్లాడుకోరాదు. బీసీలకు న్యాయం చేయాలంటూ కూడా మాజీ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు కూడా పోరాటం చేయడం చేస్తున్నారు. అన్ని విధాల స్టూడెంట్స్ కానీ బ్యాక్ బోన్ గా ఉచిత అంటే సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం కూడా చేస్తున్నారు. అంటే ఈ పోరాటము దేని ద్వారా వస్తే బాగుంటుంది? 42% ఆర్డినెన్స్ ద్వారా వస్తే బాగుంటుందా? ఇప్పుడు 42% అనేది రాజకీయాల కోసం మాత్రమేనా? నిరుద్యోగిత అంశాల్లో కూడా ఈ 42% రిజర్వేషన్ అమలు అవుతుందా? అంటే ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి, స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు రాజకీయంగా వాళ్ళకి అవకాశం కోసం 42% కావాలని అంటున్నారు. ఫ్యూచర్లో ఉద్యోగము, చదువు కూడా, విద్యా పరీక్షలు కూడా ఉంటుంది. అసలు వీళ్ళు ఈ రెడ్లు, ఈ వెలమలు, ఈ దొరలు అసలు మనకి అంత అవకాశం ఇస్తారా బీసీలకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయ్యరా, అస్సలు ఇవ్వరు. అందరు బీసీలంతా ఐక్యమవుతున్నారు, మాకే రాజ్యాధికారం అని వాళ్ళు అంటారు. బీసీలంతా ఏకమైతే వీళ్ళు ఉండలేరు, అసలు ఆ చైర్ల వాళ్ళు కూర్చోలేరు. ఇప్పటికీ బీసీలు సోమరిపోతులుగా నిద్రపోతున్నారు, కొట్లాడేటోళ్ళే కొట్లాడుతున్నారు. అదే తీన్మార్ మల్లన్న, అదే చిరంజీవులు సార్ ఎన్ని రోజులు
ఇప్పుడు కవితక్క బీసీ కాదు, ఆమెకు అవసరం లేదు, అయినా సరే ఆమె సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నప్పుడు మీకేం పుట్టింది? బీసీలు 40% ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు మరి? మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఉట్టిగా వీళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారా ఏమన్నా? ఇప్పుడు వాళ్ళైతే రెడ్ల పరిపాలన నడుస్తుంది, నువ్వు ఎక్కడన్నా చూడండి మీరు, రెడ్ల పాలనే నడుస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్ బిల్లు ఎక్కువ శాతం పెడితే ఖచ్చితంగా వ్యతిరేకిస్తారని తెలిసే ప్లాన్ ప్రకారమే ఇట్లా పెట్టిరు. ఆస్మా గారు ఒక విషయం చెప్పండి. చెప్పండి. శిరీషకి జడి లక్ష్మణనారాయణ అట్లాంటి వాళ్ళు కొంతమంది సపోర్ట్గా నిలిచారు. ఇప్పుడు ఆస్మాకి రానున్న జూబ్లీహిల్స్లో ఒకవేళ నామినేషన్ ఇస్తే మీ బ్యాక్ బోన్ వెన్నంటూ ఉండి నడిపించేటువంటి లీడరా, లేకపోతే ఎవరైనా అడ్వైజరా, ఇంటెలెక్చువల్ టీమ్ ఉన్నారా? ఇప్పుడైతే నా ఐడియా ప్రకారమే నేను ముందుకు వెళ్తున్నా. ఆ తర్వాత కొంతమంది నిరుద్యోగులు కూడా నేను సంప్రదించిన, వాళ్ళందరూ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఒక నిరసనని తెలియజేయాలనుకుంటున్నాము. అందులో భాగంగానే జూబ్లీహిల్స్లో నేను పోటీ చేయాలనుకుంటున్నా. అయితే ఈ క్రమంలో ఖచ్చితంగా ఒక నిరుపేద విద్యార్థికి ఖచ్చితంగా నేను ఇంత స్ట్రగుల్ అనుభవించి ముందుకు వస్తున్నా కాబట్టి నాకు వీళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతారని నేను అనుకుంటున్నా. మీరు పోటీ చేస్తాను, నామినేషన్ వేస్తాను అని మీరు అంటున్నారు. అయితే మీకు ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని నమ్ముతారు అనుకుంటారు? ఎట్లా ఓట్లు వేస్తారని భావిస్తున్నారు మీరు? ఎందుకంటే మీరు స్థానికంగా జూబ్లీహిల్స్ వాళ్ళు కాదు, ఓపెన్గా నిజాలు మాట్లాడుకోవాలి. మీరుండేది వేరే చోటు, పాలమూరు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఇదే ఏరియాలో ఉంటుంది. జూబ్లీహిల్స్ ఏరియాలో మీరు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే అక్కడ స్థానికులు మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతారు? ఇప్పుడు కేసీఆర్ కూడా ఒకప్పుడు పాలమూరు కాదు, కానీ పాలమూరులో గెలవలేదా? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా స్థానికత అవ్వాల్సిన అవసరం లేదు. మంచి చేయడానికి ఎక్కడి నుంచైనా పోటీ చేయాలి. అంటే కేసీఆర్ అనేట ఉద్యమకారుడు కాబట్టి గత ఎన్నో సంవత్సరాల రాజకీయాలు ఉన్నాడు కాబట్టి గెలిచాడు. అంటే మేము ఉద్యమాలు చేయట్లేదా? మేము కూడా మంచి కోసం ఉద్యమాలు చేస్తున్నాము. కేసీఆర్ ఒక్కరే కాదు, కేసీఆర్ ఒక్కరు చేస్తేనే తెలంగాణ రాలేదు. చాలా మంది వెన్నెముకలాగా వెనకాల ఉన్నారు కాబట్టి తెలంగాణ వచ్చింది. అట్లా ఇప్పుడు కూడా ఉద్యమాలు మళ్ళీ మొదలవుతున్నాయి, నిరుద్యోగ ఉద్యమాలు మొదలవుతున్నాయి. అందులో మేము తొలి అడుగు వేస్తున్నాము. అట్లా మాకు చాలా మంది ఇప్పుడు తోడవుతారు, కళాకారులు తోడవుతారు, ఉద్యమకారులు తోడవుతారు, విద్యార్థి సంఘాలు తోడవుతాయి, మేధావులు తోడవుతారు, ఇంటలెక్చువల్స్ అందరు తోడవుతారు. ఇప్పటి వరకైతే మీడియా మిత్రులు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అది చాలా సంతోషం. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది, అందులో నేను గర్వపడతా. చాలా మంది యూట్యూబర్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరూ కూడా నన్ను ఒక మనిషిని నేనున్నా అని చెప్పేసి నన్ను పరిచయం చేసిందే మీలాంటి వాళ్ళే, ఛానల్స్ వాళ్ళు. కాబట్టి మీ అందరికీ కూడా ఫస్ట్ నేను కృతజ్ఞత చెప్పుకుంటాను. మీరే నన్ను పరిచయం చేసిరంటే 2 సంవత్సరాల నుంచి నేను ఉద్యమాలు చేస్తాను. మిమ్మల్నే కాదు, ప్రభుత్వము ప్రజా సంక్షేమం కోసం అది వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిన పక్షాలు మా ఛానల్స్ అన్ని వాళ్ళని కూడా ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా మేము తీసుకుంటాము, అప్లోడ్ చేస్తాము, ప్రజలకు తెలియజేస్తాము, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తాం తప్ప వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద కక్షలు ఉండవు, ఎవరి మీద మాకు పగా ప్రతీకారాలు అయితే ఉండవు. వరకైతే మాలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందడుగు వేసాం, ముందుకెళ్తాం. థ్యాంక్ యూ అండి ఆస్మా గారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తేనేమో ముస్లిం జూబ్లీహిల్స్లో చాలా సాధారణంగా ఎక్కువ కమ్యూనిటీకి సంబంధించిన ముస్లిం ఓటర్స్ చాలా ఉన్నారు. అంటే ఇది కూడా మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా? ఉపయోగపడుతుండొచ్చు. ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. ఇతర మతాలను గౌరవిస్తాం, మన మతాన్ని ఇంకా గౌరవించాల్సి కూడా నిలబెట్టుకుంటాం. అట్లా ఉంటది కాబట్టి అనుకుంటున్నా అవకాశం ఒక 1% అయినా ఉండకపోదా అనుకుంటున్నాను. అయితే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఈ మధ్య కాలంలో ప్రభుత్వం అక్కడ ఆలయాన్ని పడవేసి అక్కడ మూల విరాట్ విగ్రహాన్ని కూడా తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టినటువంటి పరిస్థితి. యాజ్ ఏ ముస్లింగా ఒకవేళ మీరు దాని మీద మాట్లాడాలి అని అంటే, చెప్పాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు? అది పడగొట్టడం, విగ్రహాన్ని దాచిపెట్టడం సరైనదేనా? చాలా తప్పు. ఎందుకంటే వీళ్ళు మనుషులతో పెట్టుకుంటే ఓకే, కానీ దేవుళ్ళతో పెట్టుకోవద్దు. అది ఎప్పటికైనా వినాశనానికే దారి తీస్తుంది. ఒక ముస్లింగానే చెప్తున్నా, నా మతంలో నేను ఒక రకంగా పూజిస్తా, హిందూ మతంలో వాళ్ళు ఒక రకంగా పూజిస్తారు, క్రైస్తవులు ఒక రకంగా పూజిస్తారు. కానీ అల్టిమేట్ గా దేవుడు దేవుడే ఎవరికైనా. అందరూ ఒక్కొక్క విధంగా పూజిస్తారు తప్ప ఎవ్వరు ఇట్లా చేయొద్దు. నా మతం కాకపోయినా నేను దీన్ని బరాబర్ ఖండిస్తున్నా. ఇట్లా చేయొద్దు, 100% ఖండిస్తా. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి, వాళ్ళ సాంప్రదాయాల్ని ధిక్కరించే అధికారం మనకు ఎక్కడిది? అన్ని మతాలను గౌరవించాలి, ఇలా చేయడం తప్పు అని చెప్తున్నాను. రైట్. ఇంకో విషయం ఏంటంటే, మీరు ముస్లింగా ఉన్నారు, హిందువులు అక్కడ కూడా ఉంటారు కాన్స్టిట్యున్సీలో. హిందువుల్ని ఎలా చూస్తారు మీరు? అంటే మేము ముస్లిము, మీరు హిందువులు అనే తారతమ్య భేదాలు ఉంటాయా? లేకపోతే
వీఆర్ ఆల్ ఈక్వల్ అనేది ఏమైనా ఉంటుందా? ఏముంటుంది మీ మనసులో అసలు? We are all equal. ఓపెన్‌గా చెప్పాలి. దీంట్లో దాపరికాలు వద్దు. అస్సలు లేదు. నిజాలు. ఎందుకంటే నేను అట్లా అనుకుంటే ఫస్ట్ మీ దగ్గర కూడా మాట్లాడాను కదా ఇప్పుడు. హ్మ్. అంటే ఓన్లీ నేను ముస్లిం ఛానల్స్‌కే ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్తా కదా. హ్మ్. ఇట్లా ఎందుకొస్తా? ఎవరు మాట్లాడినా మాట్లాడుతున్నా కదా. తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా అంటే నా మతం మీద నాకు గౌరవం ఉంది. ఓకే. నా సంప్రదాయాన్ని నేను పాటిస్తూనే ఇతర మతాలను కూడా నేను గౌరవిస్తా. ఓకే. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది పల్లెటూరి వాతావరణంలో. అక్కడ మంచి చెడులకే ఉంటది. మంచికి మంచే ఉంటది. చెడుకు చెడే ఉంటది. సాంప్రదాయాల్ని గౌరవిస్తారు. నా మతంలో నా పండగ అయినప్పుడు హిందువుని పిలుస్తా నేను. హిందూ పిలుస్తారా? పండగలను పిలుస్తాం. మీరు వెళ్తుంటారా వాళ్ళ ఆ! ఇంటికి? ఖచ్చితంగా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళు పండగలు చేసినప్పుడు నన్ను పిలుస్తారు. హ్మ్. ఏమన్నా యాట కోసినప్పుడు ఏయ్! పిలుస్తారు. ఆహ్, అంటే ఒకరి సాంప్రదాయాన్ని ఒకరు గౌరవించుకుంటాము. అవును. మా ఇంటికి కూడా చాలా సార్లు డిగ్రీ ఫ్రెండ్స్, పీజీ ఫ్రెండ్స్ వస్తా ఉంటారు. హ్మ్. అట్లేముండదు. పండగలకి వెళ్తూ వస్తూ ఉంటాము. అట్లాంటప్పుడు మా పద్ధతిలో గూడా మా ఖురాన్‌లో గూడా అదే చెప్పింది. నీ మతాన్ని నువ్వు గౌరవించు. నీ పండగలప్పుడు గూడా ఇతర 100%. వేరే 100%. మతాలను పిలిచి నువ్వు అన్నం పెట్టు. వాళ్ళతో సన్నిహితంగా ఉండు. ప్రేమాభిమానాలతో ఉండు. ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా ఉండు అని చెప్పేసి నా మతం చెప్పింది. నేను అట్లే పాటిస్తున్నా. మీరు చెప్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. హ్మ్. కానీ కొంతమంది ఎందుకు అట్లా ఆలయాల పైన దాడులు చేస్తుంటారు? అవగాహన లేక హ్మ్. వీళ్ళు ఎట్లా అంటే మొత్తానికి మన మతమే ఉండాలే. అసలు హిందూ అంటే వీడిని సైడ్ చేయాలి. మన మతాన్ని కించపరుస్తున్నారు అని చెప్పేసి ఒక భావన ఉంటది వాళ్ళకి. ఎందుకో గాని మనమే అన్న భావన లోపల వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. అందుకే ఫస్ట్ నైతిక విలువల్ని పుట్టుకతోనే నేర్పియాలి. నేర్పిస్తే వీళ్ళకేంది సమాజంలో ఎట్లా బతకాలనేది నేర్పిస్తే ఇలాంటి దాడులు జరగవు. వీళ్ళు పుట్టుకతో కొంతమంది చదువుకి దూరమై ఇప్పుడు నేనే ఉన్నా, కుటుంబానికి దూరమై ఇట్లా ఉన్నా. నేనొక మంచి వేలో పోతున్నా కాబట్టి సరే, నేను కొంచెం స్ట్రగుల్ అయ్యి అమ్మా ఇట్లా అయింది గదా! ఇట్లా చేసిర్రు గదా! అని నేనొక టెర్రరిస్టో, హంతకురాలినో అయితే అది నా ఆలోచన విధానం పైన ఆధారపడి ఉంటది. వ్యవస్థ పైన ఆధారపడి ఉంటది. వాళ్ళట్లా కావడానికి కారణం గూడా వ్యవస్థనే. దేశం అంటే ఏంది మీ మాటల్లో? దేశం అంటే భక్తి. హ్మ్. దేశం అంటే దేశం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఐ లవ్ ఇండియా. హ్మ్. ఎందుకంటే నా దేశాన్ని నేను చాలా ప్రేమిస్తా. ఇక్కడ ప్రేమానురాగాలకి కొదవ ఉండదు. హ్మ్. అసలు నాకు ఇంట్లో ఎవరు ఉండరు తప్ప, నేను వన్స్ అడుగు బయటికి పెడితే మాత్రం నాకు ప్రపంచమే కుటుంబం. సూపర్. ఈ దేశమే కుటుంబం నాకు. సూపర్. ఈ దేశమే కుటుంబం నాకు. హ్మ్. ఆ దేశంలో ఒక కుటుంబంలో నేనొక భాగస్వామిని. నన్నంత ఆరాధిస్తున్నారు. చాలా నేను ఇంత ధైర్యంగా ముందుకొస్తున్నానని మీరు అంటుర్రు గదా! నా వెనకాల ఎంతమంది కుటుంబ సభ్యులున్నారో తెలుసా? హ్మ్. వాళ్ళందరూ నడిపిస్తున్నారు నన్ను. నేనేమైనా తప్పటడుగులేసినా వాళ్ళు నాకు చెప్తారు. కాబట్టి ఈ దేశంలో పుట్టి పెరిగినందుకు రుణం తీర్చుకునే బాధ్యత అయితే నాకుంది. రైట్. ఖచ్చితంగా తీర్చుకుంటా. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు? మీ అంతిమ లక్ష్యం ఏంటి? అంతిమ లక్ష్యము నేను హైదరాబాద్‌కొచ్చేటప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత 2 ఇయర్స్ కరోనాలో మిషన్ కుట్టుకోవడము ఇలా గడిచిపోయింది. ఇద్దరు అమ్మాయిలమే గదా! ఇక కొన్ని డబ్బులు దాచేసుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక అట్లే ఉండి చదువుకున్నాం. 2 ఇయర్స్ చదువుకున్నాం. చదువుకున్న తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో నోటిఫికేషన్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు ఆ జీవోస్ అవి ఇవి కొంచెం ఇది ఉంటే అప్పుడు స్టార్ట్ అయింది మా ఉద్యమం. ఇంకొకటి టీపీటీ తెలుగు పండిత్ వ్యవస్థని కేసీఆర్ గవర్నమెంట్ రద్దు చేసింది. 2018లో. అప్పుడు నా మొదటి ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పటినుంచి స్టార్ట్ అయిన ఉద్యమం ఇప్పటివరకు కొనసాగుతుంది. 2018లో. అయితే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు స్టార్ట్ చేసినాం గదా! తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేసేసరికి డిసప్పాయింటెడ్ అయ్యి మళ్ళీ ఇంటికెళ్ళి, మళ్ళీ అమ్మ చనిపోయిన తర్వాత ఇక ఊర్లో అమ్మాయిలు గదా! పెళ్లి చేసుకోరా ఇంకా. అట్లా కొన్ని సూటిపోటి మాటలు గూడా ఒస్తాయి గదా! అంటే వేరే ఏం లేదు. ఇంకా ఈ ఏజ్ వచ్చినా పీజీలు అయిపోయినా పెళ్లి చేసుకోరా అని జెప్పేసి కొంచెం అట్లా మాట్లాడడం స్టార్ట్ జేసిర్రు. ఈడ ఉండడం ఎందుకు? మనం చదువుతాం గదా! మంచిగా. హైదరాబాద్ పోయి ఉందాము. అదే మిషన్ అక్కడ కుట్టుకుంటే డబ్బులు గూడా ఎక్కువొస్తాయి. రెంట్లు కట్టుకుంటే చదువుకుందాం పా అని జెప్పేసి వచ్చేసినాం ఇద్దరము. అట్లే ఇప్పటిదాకా అయితే కొనసాగుతుంది. రైట్ ఆస్మా గారు. ఇప్పుడు మీరు ఎంఏ తెలుగు చేశారు. టీపీటీ చేశారు. అవును. ఒక పద్యం ప్రేక్షకుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వినేలా ఓకే. వాళ్ళ చెవులో ఖచ్చితంగా. కర్ణవిరి పగిలేలా హ్మ్. ఒక పద్యం చెప్పండి. యెస్. ఇది భారతంలో ఉండే పద్యము. ఓకే. వేదవ్యాసుడు తను పద్యం ఏ విధంగా ఉండాలి అంటే భారతంలో ఉండే పరమార్థాన్ని ఈ పద్యం రూపంలో చెప్పిరన్నట్టు. ఓకే. అందుకే నాకు ఈ పద్యం కూడా చాలా ఇష్టం. నాకు పీజీలో ఉన్నప్పుడు మా గురువుగారు అంజిరెడ్డి గారు నాకు నేర్పించిన పద్యం ఇది. ఓకే. చాలా ఇష్టం. సో,
అది ఇప్పుడు అందరికీ వినిపిస్తా. ధర్మశాస్త్రజ్ఞులు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని యాదత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణులు నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమని లాక్షణికులు సర్వలక్షం బనియు ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయం బనియు కొనియాడుచుండ వివిధ వేదతత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిపుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసే భారతంబు. తను భారతాన్ని ఈ విధంగా రాయాలి అని చెప్పేసి అన్నట్టు మనకి ఉంటుంది దీంట్లో. చాలా బాగుంటుంది పద్యం, నాకు చాలా ఇష్టం. ఓకే, సంతోషం. ఇది చూస్తున్నాం. ఆస్మా తన పోరాటం మంచి కోసం, ప్రజాక్షేమం కోసం, నిరుద్యోగుల పక్షాన ఇలాగే పోరాటం చేస్తూనే ఉంటాను. రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్లో కూడా నామినేషన్ వేస్తూ ప్రజాక్షేమం కోసం ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో తన వంతు పాత్ర ఎప్పుడూ చేస్తూనే ఉంటూ దేశాన్ని ప్రేమిస్తూ ఉంటాను అని చెప్తున్నటువంటి మాటలు. మరో స్పెషల్ గెస్ట్తో మేము ముందుంటాను. చూస్తూనే ఉండండి. నమస్తే.